ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ పై టీ సర్కార్ మల్లగుల్లాలు. సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘ మంతనాలు. అయినా దక్కని పరిష్కారం. డిమాండ్లపై వెనక్కి తగ్గబోమంటున్న కార్మిక సంఘాలు. ఆర్టీసీ సమ్మెకు బ్రేక్ వేసేందుకు కేసీఆర్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఆర్టీసీ కార్మికులకు భారీగా ఫిట్మెంట్ ప్రకటిస్తే సంస్థపై పడే భారాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీ నష్టాలను నియంత్రించడం, లాభాల బాటలోకి తీసుకురావడం, ప్రభుత్వ పరంగా చేయూత వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం ఆర్థిక వాణిజ్య పనులు ఆర్టీసీ అధికారులతో సమావేశమైంది. 43% ఫిట్మెంట్ ప్రకటిస్తే భారం చాలా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో కొంతమేర తగ్గేలా ఒత్తిడి తేవాలని ఈ అభిప్రాయానికి వచ్చింది. ఎంత శాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే సంస్థపై ఇప్పటికిప్పుడు పెనువారం పడబోదనే దిశలో చర్చలు జరిగాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రులు నాయని, ఈటెల, మహేందర్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన కమిటీలోకి సోమవారం మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను కూడా సీఎం చేర్చారు. కార్మిక సంఘాలతో చర్చకు సంబంధించిన వివరాలను సోమవారం ఉదయం సీఎం కేసీఆర్ వివరించారు. ఫిట్మెంట్ పై కార్మికులు పట్టుబెట్టలేదని సీఎంకు తెలిపారు. దీంతో సీఎం ఆర్థిక వాణిజ్య పనులు ఆర్టీసీ అధికారులను కూడా పిలిపించి మంత్రుల సమక్షంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడం, ప్రభుత్వ పరంగా చేయూతో సహా పలు అంశాలను ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాలపై లోతుగా పరిశీలన జరిపిన తర్వాత తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ మంత్రుల కమిటీను ఆదేశించారు. ఈ మేరకు కమిటీ సచివాలయంలో అధికారులతో భేటీ అయి దాదాపు 2.5 గంటల పాటు చర్చించింది. ఇవాళ ఉదయం కమిటీకి అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కమిటీ ముఖ్యమంత్రికి అందించి తదుపరి చర్యలపై చర్చించనుంది. ఈ సమయంలోనే ఫిట్మెంట్ పై ఓ నిర్ణయాన్ని సీఎం వెల్లడించనున్నారు. దీనిని మంత్రుల కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల ఎదుట ఉంచి చర్చించనుంది. అనంతరం ఈ చర్చల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తుంది. ఒకవేళ అప్పటికీ కార్మిక నేతలు సానుకూలంగా లేని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ రోజు జరగనున్న విచారణలో కార్మిక సంఘాలు హైకోర్టు ఎదుట తమ వాదనలు వినిపించనున్నాయి. మరోవైపు సమ్మె ప్రభావంతో 6వ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కార్మికులు సోమవారం కూడా వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. అన్ని డిపోల్లో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అద్దె బస్సులు, ప్రైవేట్ వాహన యజమానులు ప్రయాణికులను ఇష్టానుసారం దోచేశారు. తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు అంతంత మాత్రమే కావడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. జనరల్ సాక్షి న్యూస్.